నల్లగొండలో ఎస్ఐ రాసలీలలు బయటపడ్డాయి. ఎక్సైజ్ కానిస్టేబుల్తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ అఫైర్ పెట్టుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా ఆయన భార్య పట్టుకుంది. దీంతో ఎస్ఐ భార్య కానిస్టేబుల్ వసంత కాల్ రికార్డింగ్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. భర్తపై ఉన్నతాధికారులకు ఆయన భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆర్టీవీని ఆశ్రయించింది ఎస్ఐ మహేందర్ భార్య. కానిస్టేబుల్ మోజులో పడి తనను, ఇద్దరు పిల్లల్ని రోడ్డున పడేశాడంటూ ఎస్ఐ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎస్ఐ మహేందర్ కానిస్టేబుల్తో ఎఫ్ఐఆర్ నడపడం తన భార్య చాలాసార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఎప్పటికీ వినకపోవడంతో ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఏకంగా తానే రంగంలోకి దిగింది, ఆర్టీవీని ఆశ్రయించింది. దీంతో అటు ఎస్ఐ భార్య, ఇటు కానిస్టేబుల్ వసంత కాల్ రికార్డింగ్స్ కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. మరోవైపు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకున్న ఆడియో కాల్స్ కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఒకసారి ఎస్ఐ భార్య అలాగే కానిస్టేబుల్ వసంతతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ మీద. నేను కాపాడుతున్నా ఆయన, నీ చట్టాలనే నువ్వు కాపాడుతున్నావు ఆయన. నీ క్యారెక్టర్ 10 మంది పెరిగేదాన్ని ఎవరు అడిగినా ఎవరు నచ్చితే వాళ్ళు నిన్ను. అవునా? అవును, ఎవరైనా అట్లనే వచ్చింది. అట్లా చేయాలనుకుంటే నవ్విరు కానీ నువ్వు అంటే అంత చేయాలనుకుంటే ఏంటి ధైర్యం నాకు అర్థం కావట్లేదు. అంటే నేను మీ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తే మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా? నేను ఎవరు చంపాలనుకుంటలే, నేను ఎవరు చంపాలనుకుంటలే. అదే మరి చెప్పింది చావు 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 ఊరుతావా మాట్లాడతావా? మాట్లాడతావా? ఏంటండి మాట్లాడతావా? ఏంటిది? నాకు ప్రూఫ్స్ పంపించింది, నాకు ప్రూఫ్స్ అనేవి పంపించింది. నేను ప్రూఫ్స్ పంపించాల్సిన అవసరం నాకు లేదు. ఎట్లా ఏం మాట్లాడతావో మాట్లాడు. ఏం చేసుకుంటా నేను కూడా సిటీ ఆఫీసర్ సిటీ ఆఫీసర్ కూర్చుంటా. మాట్లాడదు కానీ ఏం మాట్లాడద్దు. నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని మామూలుగా చెప్దాం అనుకుంటే నువ్వు కాల్ చేసిన వాటికి నేను మామూలుగా మాట్లాడినా, నీ ఇష్టం మాట్లాడాలనుకుంటే నీ ఇష్టం. ఎవరు నువ్వు నా ఫ్యామిలీకి వచ్చి ఇష్టం ఉండదు. నువ్వు డిమాండ్ చేసిన 10 మందితో అలవాటే. నీకు ఈయన కాదు, నీకు ఇంకెంత మందిలో నీకు అలవాటు. నాకు ఒక్కడే, నాకు ఇంకొకటి అడగకు. ఇంకోటి పట్టుకోలేదు నువ్వు. నా అల్లుడే దొరికినాడే నీకు. నీకు మస్తు మంది ఉంటారు రోడ్ల కొంటే, ఎంత మంది పోతే అంతమంది రోడ్లు ఉంటుండే మాట్లాడాడు. ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి, నీ అల్లుడే దొరికిండు. నీ అల్లుడికి పని చెప్పినా నీ అల్లుడే దొరికింది కాబట్టి నీ అల్లుడే కొడవాలి. నువ్వు తెలియడానికి నీకు ఇంత ధైర్యం ఉంటే మరి ఫస్ట్ పెళ్లి చేసుకునే దానికి ఎంత ఉండాలి? నేను ఇవ్వట్లేను కదా దాన్ని, నేను ఏమంటలేను కదా. నామగుండ ఎగేసుకొని పోయి అనలేదేంటి? నామగుండ ఎగేసుకొని పోయి అనలేదేంటి? నామగుండ ఎంత వేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదంటే నామగుండ వేసుకుంటే ఏడ చెల్తుంది. ఇవన్నీ చెల్లవు. నువ్వు మోసుకొని నీ బతుకు నువ్వు బతుకు. నీ మొగుడు వచ్చితే నీ మొగుడు నీ కోసం ఆరాటపడుతుండు. నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు అసలు? నా మొగుడు ఎన్నోడు నీకు? నా మొగుడు ఎన్నోడు నీకు? 4 రోజులు ఈడు కూడా పోరొస్తాడు నీకు. 4 రోజులు అయితే ఈడు కూడా పోరొస్తాడు. వద్దు, వదిలేసి నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు నీ బతుకుతాం. మా దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. చస్తే అందరం చేద్దాం అంతే. సరే, నువ్వు ఇవన్నీ రావద్దు. నువ్వు అసలు ఇన్వాల్వ్ కావద్దు. వదిలిపెట్టు, మర్యాదగా నా మొగుడిని వదిలిపెట్టు. నువ్వు నీకు ఎక్కడి అధికారం నా మొగుడిని ఎంటేసుకొచ్చుకునేది? నువ్వు అనుకుంటున్నావేమో నేను వదిలిపెట్టడం అనేది జరగదు. ఏం చేస్తావు? లజ్జ సిగ్గు లేదు కొంచెమన్నా? ఊరంతా పుకార్లు వేసింది, ఊరంతా పుకార్లు వేసుకున్నావు. లజ్జ సిగ్గు లేదు నీ ఊర్లో? 10 మంది నీకు ఎందుకే? నా మూడు 10 మంది ఇంకో 10 మంది ఒకసారి. నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా పోతున్నాయి? ఊరంతా పుకార్లు వేస్తే, నా చుట్టాల పుకార్లు వేస్తే, నా అత్తమ్మ చుట్టాలు వేస్తే. అపో నీకు అందరు ఉన్నారా అమ్మా? నీకు పెళ్ళైన తర్వాత ఎట్లా వస్తా నీ దగ్గరికి అసలు? పెళ్ళైనాక ఎట్లా వస్తాను అనుకున్నావు? పెళ్ళైనాక ఎట్లా వస్తాను అనుకున్నావు? రోడ్లపడి తిరిగి వాళ్ళ దగ్గరనే ఉంటా. వీళ్ళ దగ్గర కాబట్టి వీళ్ళ కాదు. నీకు పెళ్ళైనాక ఎట్లా వస్తావు నువ్వు? నేను వదలను అంటున్నావు. పెళ్ళైనాక ఎట్లా వస్తావు? పెళ్ళైనాక ఎట్లా వస్తాను? భార్య ఉన్నాక ఎట్లా వస్తావు? నా కాలేదా? నన్ను చేసుకోలేదా?
ఎవరు చేసుకున్నావు? నువ్వే వచ్చినావు ఆ దగ్గరికి, నువ్వే వచ్చినావు. ఆయన అట్లాంటి వాడు నానే కాదు. నువ్వే వచ్చినావు చెప్పిండు. నువ్వే వచ్చినావు, నువ్వే చెప్పినావు కాబట్టి నేను తీసుకొచ్చింది కదా నీ దగ్గరికి. ఏంటి నేను వచ్చినా కాబట్టి నన్ను నీ దగ్గర తీసుకొచ్చింది కదా. నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది, ఆయన చెప్పేది ఒక రకంగా. నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు. ఆయన ఇట్లా చెప్పట్లేదు. నువ్వే వచ్చినావంట, నువ్వే గెలికినావంట చెప్తాడు. సరే రమ్మని చెప్పు మరి. రండి, ఇద్దరు రండి. రమ్మని చెప్పు. ప్రూఫ్స్ అన్ని ఎట్లా చేసేది? నీకేమైనా తెలివి ఉన్నా? ఏం జరిగినావు? జాబ్ చేస్తున్నా అంటున్నావు. ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? లీగల్ గా ఎట్లా చెల్తుంది? అది నువ్వు చేసుకుందంట. ఎట్లా చెల్తుంది? టీవీలలో చూస్తలేవే. మాట్లాడినావు కదా, మాట్లాడు. నేను కాపాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ ఎఫ్ఐఆర్ను ఆయన భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఎస్ఐ భార్య కానిస్టేబుల్ వసంత కాల్ రికార్డింగ్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. భర్తపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ఆ భార్య. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ టీవీని ఆశ్రయించింది ఎస్ఐ భార్య. కానిస్టేబుల్ మోజులో పడి తనను, ఇద్దరు పిల్లల్ని రోడ్డున పడేశాడంటూ ఎస్ఐ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. పద్ధతి మార్చుకోమంటూ తన భర్తతో ఎస్ఐ భార్య మాట్లాడిన వీడియో కాల్ కూడా ఒకసారి విందాం. హలో, నువ్వు గోపలాపల్లిలో ఉన్నావా? లేదు చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడ మా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఆ దగ్గర పిలువామని. మాట్లాడు. హలో, ఏం పేరు? నీ పేరు? నీ పేరేంటి? పేరు ఎందుకు లేదు కానీ అదంతా అంటే ఏం సంబంధం? పేరు ఏం సంబంధం? వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైంది? చాలా అవుతుంది. అంటే ఎన్నేళ్ళు? 2 years. 2 years అంటే ఎక్కడ? అవన్నీ మీకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు. అవంతా వద్దు కానీ. ఏం విషయాలు తెలుసు నాకు? నాకేం తెలుసు అనుకుంటున్నావు నువ్వు? మీకు అన్ని విషయాలు చెప్పిందట కదా. ఏం చెప్పింది ఆయన? ఏంది అసలు? ఎక్కడ మీ ప్రాపర్ ఏంది అసలు? మీది పాప ఉంది, మ్యారేజ్ చేస్తున్నాను చెప్పిందట కదా. ఏం చెప్పిండు? పాప ఉందా? ఎక్కడ? నీ ఏరియా ఎక్కడ చెప్పు. నువ్వేంటి చెప్పు అసలుకి. ఏంది అసలు? నువ్వేం వర్క్? నీవేంటి అసలు? నీ చక్కదనం ఏం చెప్పు నాకు అసలుకి. నాకేం తెలుసు? మ్యారేజ్ అయిందన్న విషయం తెలుసు. ఎవరితో? ఎవరో ఒక అమ్మాయితో మ్యారేజ్ అయిందన్న విషయం అయితే తెలుసు. ఎవరిదో ఒక అమ్మాయి? ఎవరు? ఏంటి? ఆయనకి ఇంతమందికి మ్యారేజ్ అనే విషయం తెలుసు. ఇవన్నీ ఇంటర్గేట్ విషయంగా వాళ్ళు వస్తారు లేదు కానీ మీరు ఉన్నారన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు మీరే అని చెప్పినండే నాకు. మరి నీకు తెలిసి కాదు. ఏంది అసలు? ఇది ఎట్లా చెల్తుంది? ఇదంతా ఎట్లా చెల్తుంది? ఎట్లనో జరిగింది ఇక. జరిగింది అయిపోయింది. ఎట్లయితుంది? ఎట్లయితుంది? అయ్యేదే ఉంటది. ఇంకా ఏంటి? ఏం లేదు. హలో, నువ్వు గోపలాపల్లిలో ఉన్నావా? లేదు చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడ మా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఆ దగ్గర పిలువామని. మాట్లాడు. హలో, ఏం పేరు? నీ పేరు? నీ పేరేంటి? పేరు ఎందుకు లేదు కానీ అవంతా అంటే ఏం సంబంధం? పేరు ఏం సంబంధం? వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైంది? చాలా అవుతుంది. అంటే ఎన్నేళ్ళు? 2 years. 2 years అంటే ఎక్కడ? అవన్నీ మీకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు. అవంతా వద్దు కానీ. ఏం విషయాలు తెలుసు నాకు? నాకేం తెలుసు అనుకుంటున్నావు నువ్వు? మీకు అన్ని విషయాలు చెప్పిందట కదా. ఏం చెప్పింది ఆయన? ఏంది అసలు? ఎక్కడ మీ ప్రాపర్ ఏంది అసలు? మీది పాప ఉంది, మ్యారేజ్ చేస్తున్నాను చెప్పిందట కదా. ఏం చెప్పిండు? పాప ఉందా? ఎక్కడ? నీ ఏరియా ఎక్కడ చెప్పు. నువ్వేంటి చెప్పు అసలుకి. ఏంది అసలు? నువ్వేం వర్క్? నీవేంటి అసలు? నీ చక్కదనం ఏం చెప్పు నాకు అసలుకి. నాకేం తెలుసు? మ్యారేజ్ అయిందన్న విషయం తెలుసు. ఎవరితో? ఎవరో ఒక అమ్మాయితో మ్యారేజ్ అయిందన్న విషయం అయితే తెలుసు. ఎవరిదో ఒక అమ్మాయి? ఎవరు? ఏంటి? ఆయనకి ఇంతమందికి మ్యారేజ్ అనే విషయం తెలుసు. ఇవన్నీ ఇంటర్గేట్ విషయంగా వాళ్ళు వస్తారు లేదు కానీ మీరు ఉన్నారన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు మీరే అని చెప్పినండే నాకు. నల్లగొండలో ఎస్ఐ రాసలీలకు సంబంధించి ఆయన భార్య ఆర్టీవీని ఆశ్రయించింది. దీంతో ఎక్సైజ్ కానిస్టేబుల్తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ రెడ్డి ఈ వారం పూర్తిగా బయటపెట్టింది ఆయన భార్య. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. వైరల్గా మారాయి ఎస్ఐ భార్య కానిస్టేబుల్ వసంత కాల్ రికార్డింగ్స్. భర్తపై ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ టీవీని ఆశ్రయించింది. కానిస్టేబుల్ మోజులో పడి తనను, ఇద్దరు పిల్లల్ని రోడ్డున పడేశారంటూ ఎస్ఐ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. మా కరెస్పాండెంట్ రమేష్ జైన్ అయ్యారు. రమేష్,
నల్లగొండలో ఓ ఎస్ఐ అలాగే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఆయన కుటుంబానికి ఇబ్బందికరంగా పరిణమించింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? రైట్, మనం వరుస ఘటనలు కూడా చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ విధంగా అక్రమ సంపదతో ఎంతో మంది కూడా ఒక బాధ్యత గల హోదాలో ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్ వారు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మనం చూసినట్లయితే నల్గొండ టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి మహేందర్ తన భార్యని కాదని కూడా మరొక వివాహితతో కూడా అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటున్నారని కూడా ఆ భార్య జ్యోతి ఆత్మీని ఆశ్రయించింది అని చెప్పొచ్చు. తనకు 3 పిల్లలు కూడా ఉన్నారని, అయితే గత 2 ఏళ్ల నుంచి కూడా తనని చూడకుండా తన కాకుండా కూడా మరొక వివాహితతో కూడా ఉంటున్నారని, అదేవిధంగా మనం ఫోన్ సంభాషణను కూడా చూడడం జరిగింది. ఆ భర్త మహేందర్ మాట్లాడడం కానీ, అదేవిధంగా వివాహిత ఆమె ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది వసంత, వాళ్ళిద్దరు కూడా ఈ జ్యోతితో మాట్లాడినటువంటి సంభాషణ కూడా చూడడం జరిగింది. తనకు పెళ్ళయింది, ఇది ఇల్లీగల్ అని తెలుసు, అయినా కానీ తప్పనటువంటి పరిస్థితిలో కూడా మేము కలిసి ఉంటున్నాము, అది అలా జరిగిపోయిందని కూడా భార్యకు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా మరొక వివాహిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ వసంత కూడా అదే విధంగా చెప్తుంది, మేమిద్దరం కూడా కలిసి ఉంటున్నాము, కావాలంటే మీరు కూడా వచ్చి కలిసి ఉండండి అని చెప్తున్నారు. కానీ మొత్తం మీద జ్యోతి మాత్రం గత కొంతకాలం నుంచి కూడా ఈ విషయాన్ని ఎవరికి కూడా బయటికి చెప్పుకుంటే పరువు పోతుందని కూడా ఇంతవరకు మీడియాకి కానీ బయటికి కానీ ఎవరికి చెప్పినటువంటి పరిస్థితి అయితే లేదు. ఉన్నతాధికారులను కూడా ఆశ్రయించడం జరిగింది, డీజీపీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, తనకు న్యాయం చేయాలని కూడా చేస్తున్నారు. తనకు అంతా కూడా సిస్టర్స్, మేమంతా కూడా 3 సిస్టర్స్, అన్నదమ్ములు కూడా లేరు, తన ఫాదర్ కూడా ఇటీవలే చనిపోయాడు, ఈ బాధతోనే చనిపోయారని చెప్తున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ లోనే పనిచేస్తున్నారు, ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తనను కాకుండా నల్గొండలోనే అక్కడ ఒక ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. మనం ఫొటోస్ కూడా చూస్తున్నాం. మరొక ఇల్లు కూడా ఆమె పేరిట కట్టించడం జరిగింది. తన 3 పిల్లలము, మేము అంతా కూడా ఒంటరిగా మా తల్లిదండ్రుల వద్దనే ఇక్కడే ఉంటున్నాము, తమకు న్యాయం చేయాలని కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఇదే విషయంపై జిల్లా ఎస్పీని, జిల్లా కలెక్టర్ని కూడా ఆశ్రయిస్తానని చెప్తుంది. 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల నుంచి కూడా తన మాట్లాడతలేదు, తన ఫోన్ ని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ముందు ఏదైతే ఉన్నారో గతంలో ఇతను పనిచేసినప్పుడు కూడా ఇంటికి సరిగా వచ్చేవారు కాదని, ఎప్పుడు అడిగినా కానీ బయట డ్యూటీలలో ఉన్నట్లు కూడా చెప్పడం జరిగిందని తెలిసింది. తర్వాత విషయం తెలుసుకొని కూడా ఈ విధంగా ఏంటని కూడా ఫోన్ లో ప్రదర్శించిన కానీ తను మరొక వివాహితతో కూడా ఇలా ఉండాల్సి ఉంది, పెళ్లి కూడా చేసుకున్నాను, బిడ్డ కూడా ఉంది, తన కూతురు కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే తనకు విడాకులు ఇవ్వకుండానే, తనకు డైవర్స్ ఇవ్వకుండానే మరొక పెళ్లి ఎలా చేసుకుంటామని కన్నీళ్లు పెట్టుకున్నా కానీ అదే విధమైనటువంటి సమాధానం చెప్తున్నారు, బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. తీరా ఇంతవరకు కూడా న్యాయం జరగకపోతే ఆమె చూసి కూడా ఆ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరిగింది. జిల్లా ఎస్పీని, కలెక్టర్ని కూడా ఆశ్రయిస్తానని చెప్తుంది. జ్యోతి తనకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్. సో పోలీస్ శాఖలో విధి నిర్వహణలో రాణించాల్సినటువంటి పోలీసులు ఇలా దిగజారుతున్నారు. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలతో రచ్చకెక్కుతున్న పరిస్థితి. ఇప్పటికైనా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తమ దగ్గరకు వచ్చే కొంతమంది బాధితులను కూడా వదిలిపెట్టిన పరిస్థితి కొన్ని చోట్ల. కొంతమంది పోలీసులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇక విడాకులని ఒకరు, లేదా అక్రమ సంబంధాలు లేక వివాహేతర సంబంధాలు, కింది స్థాయి ఉద్యోగులతో రాసలీల్లో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. పోలీస్ శాఖలో వీటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని చెప్పేసి కొంతమంది అయితే కోరుతున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.